నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు. అశేష భక్తజన వాహిని నడుమ కన్నుల పండుగగా గిరి ప్రదక్షిణ. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని మార్చుదాం. ప్రజలకు అవగాహన ర్యాలీలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య విజ్ఞప్తి. ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు. నమాజ్ చేసే మైదానంలో ముస్లిం సోదరులకు సౌకర్యాలు కల్పిస్తామన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం అశేష భక్తజన వాహిని నడుమ కన్నుల పండుగగా సాగింది. స్వామి అమ్మవార్లతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లు తమ గ్రామాల వద్దకు వస్తుండటంతో భక్తులు రంగవల్లులతో స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు పట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సౌకర్యాలు కల్పించినట్లు ఆమె తెలియజేశారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చెంచయ్య నాయుడు, విజయ్ కుమార్, మిన్నల్ రవి, నెమలూరు బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ సంవత్సరము శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంచిగా జరిగినందుకు శ్రీకాళహస్తి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చే కాలంలో కూడా ఇట్టే మనం మంచిగా బ్రహ్మోత్సవాలు జరుపుకొని మన గుడి ఇంకా బాగా ప్రసిద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో అస్సాం మంత్రులు కేశబ్ మహంత, అతుల్ బోరాలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. Sir, now you are getting down directly? Yes, yeah. Okay. No, guest house. Guest house? Yeah. Okay, please. You are going to guest house? No, I will become, sir. I will.
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ఉభయదారులుగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి తమ కుటుంబం ఉభయదారులుగా ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. శివయ్యను నమ్ముకుంటే అన్నీ మంచే జరుగుతుందని, అటువంటి శ్రీకాళహస్తిలో పుట్టడం తాను చేసుకున్న పుణ్యమని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ బోర్డు సభ్యులు జయశ్యాం, మున్నారాయల్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం జనం. ఎందుకంటే ఇది తరతరాల నుంచి మా కుటుంబానికి వరంలా మేము భావిస్తున్నాం. ఈరోజు శివరాత్రి రోజు అందరూ భక్తులు కూడా బాగా చేసుకున్నారు కాబట్టి శివుడిని నమ్ముకున్న వాళ్ళకంత మంచి జరుగుతుంది అంటారు. మన శ్రీకాళహస్తిలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యంగా భావిస్తూ ఓం నమః శివాయ గిరి ప్రదక్షిణని అందరూ కూడా వచ్చి ఒక దేవుని ఒక రౌండ్ వేస్తే చాలా మంచి జరుగుతుందని కోరికలించింది కాబట్టి అందరూ కూడా వచ్చి గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటూ ఓం నమః శివాయ ఓం నమః. శ్రీకాళహస్తిలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఇంటర్మీడియట్ కళాశాల క్రీడా మైదానంలో జనసేవదళ్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా యువకులు కర్రలతో కవాతు చేశారు. ఈ సందర్భంగా నాయకులు బండి చలపతి, గూడూరు శశి సంయుక్తంగా మాట్లాడుతూ సిపిఐ శతవార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ఎర్ర సైనికుల ఆధ్వర్యంలో ఢిల్లీలో జనసేవదళ్ కవాతులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో కార్మిక, కర్షక, విద్యార్థి యువతకు శిక్షణనిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేవదళ్ కార్యక్రమాలపై అవగాహన కల్పించి వారికి ప్రత్యేక శిక్షణా క్యాంపులను ఏర్పాటు చేసి వివిధ రకాల శిక్షణలు ఇస్తున్నామని, ఈ శిక్షణల ద్వారా దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రజా వ్యతిరేక మతోన్మాద శక్తులను ఎదుర్కోవడమే కాకుండా ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో వరదలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు జనసేవదళ్ సైనికులు అగ్రభాగాన నిలిచి బాధిత ప్రజలను ఆదుకునే విధంగా ఈ శిక్షణా తరగతులు నిర్వహింపబడుతున్నాయని తెలిపారు. భారతదేశ సరిహద్దులో భారత సైనికులు ఏ విధంగా దేశాన్ని రక్షిస్తారో అదేవిధంగా జనసేవదళ్ విద్యార్థులు ఎక్కడ విపత్తు జరిగినా ప్రజలను కాపాడేందుకు, అదేవిధంగా ఎక్కడ ఉత్సవాలు జరిగినా అక్కడ స్వామివారి సేవలో తాము పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనమాల గురవయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల సందర్భంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఎర్ర సైనికులు జనసేవదళ కవాతుతో ఢిల్లీ నడిబొడ్డున భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సర శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద ర్యాలీ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో కూడా జనసేవదళ కవాతు నిర్వహించి ఇక్కడ నుండి విద్యార్థిని, యువకుల్ని, శ్రామిక రంగంలో ఉన్న యువతనంతా కూడా తయారు చేసుకొని జనసేవదళ శిక్షణలో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో కూడా దాదాపు 50 నుంచి 70 మందికి కూడా జనసేవదళ శిక్షణ నేర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కాళహస్తి పట్టణంలో నేర్పించడం జరుగుతుంది. ఈ జనసేవదళ అంటే ఏదో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జనసేవదళాలు వాళ్ళు కర్రలు పట్టుకొని ఏదో చేస్తుంటారు అనే విధంగా కాకుండా ఈరోజు సమాజ హితం కోసం కూడా ఈరోజు సమాజంలో అనేక రకాలైనటువంటి ఆపదలు, అదే ప్రకృతి విపత్తులు జరుగుతుంటాయి. వాటిలన్నిటిగా కూడా కమ్యూనిస్ట్ పార్టీగా కూడా అదేవిధంగా జనసేవదళ కార్యకర్తలు కూడా ముందుండి ఈ సమాజంలో సేవ చేయడానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈరోజు కరోనా సమయంలో కూడా మేము అనేక రకాల సేవలు ఇప్పుడు తిరుపతి పట్టణంలో, తిరుపతి కేంద్రంగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా కూడా జనసేవదళ శిక్షణ తీసుకున్నటువంటి కార్యకర్తలుగా ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేవదళ శిక్షణ కూడా అందరూ కూడా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా, తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా, ఈరోజు విపత్తులు, తుఫాన్లు జరిగినా కూడా, ఇంకో రకంగా కూడా పుష్కరాలు జరిగినా కూడా ఏ విధంగా ఈ రోజు జనసేవదళ కార్యకర్తలు కూడా జనసేవదళ కవాతు నేర్చుకున్నటువంటి సైనికులందరూ కూడా ఈరోజు అనేక రకాల పార్టిసిపేట్ చేసడం కూడా ఈ జనసేవదళ కూడా ముందు ఉంటది. అదేవిధంగా ఈరోజు పార్టీ 100 సంవత్సరాలు సందర్భంగా ఈరోజు ఖమ్మంలో కానీ, అదేవిధంగా పంజాబ్ లో కూడా జాతీయ మహోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భం
శిక్షణా శిబిరాన్ని శ్రీకాళహస్తి ప్రాంతంలో ఈరోజు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఈ జనసేవకుల శిక్షణా శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు మనము విజయవాడలో చూసాం తుఫాన్లు వచ్చాయి, అదేవిధంగా వరదలు వచ్చాయి, అదేవిధంగా కేరళలో తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చారంటే ఈ జనసేవకుల యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని ఇతర దేశాల నుంచి సైనికులు బార్డర్లో ఏ విధంగా తన ప్రాణాలను అడ్డంగా పెట్టి భారతదేశ ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దేశ రక్షణ కోసం ఏ విధంగా అయితే సైనికులు బార్డర్ లో పనిచేస్తారో ఆ దిశగా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తుఫాన్లు వచ్చినా, ఎక్కడ వరదలు వచ్చినా, ప్రజాస్వామ్య విపత్తులు ఎక్కడైతే కలుగజేస్తాయో అక్కడ వాళ్ళకి అండగా నిలబడి ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జనసేవకుల శిక్షణా శిబిరం ద్వారా ఈ యొక్క సేవలు అందించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో అదేవిధంగా దేశ ప్రజలు కాపాడడానికి ఈ శిక్షణా శిబిరం ఉపయోగపడాలని చెప్పి కూడా జనసేవకుల క్యాంపుని ఈరోజు నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలు అదేవిధంగా కార్యకర్తలంతా కూడా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్థానిక అన్నమయ్య కూడలి నుండి ఎంఆర్పల్లి కూడలి దండి మార్చ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మానవాళికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని చేపడుతున్నామని అన్నారు. 120 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని చెప్పారు. ఈ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా గుడ్డ బ్యాగులు, పేపర్ కవర్లు వినియోగించేలా ప్రజలకు దుకాణదారులు అవగాహన కల్పించాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్లాస్టిక్ నిషేధానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారని అన్నారు. బయట ప్రాంతాల నుండి ఎక్కువ ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయని వాటిని అరికట్టాలని కోరారు. కలెక్టర్తో చర్చించి వాటి నియంత్రణకు చర్యలు చేపడతామని అన్నారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలు చేస్తామని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, డిఏలు మహేష్, రాజు, రమణ, మధు, లలిత, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మెప్మా కృష్ణవేణి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. వెండి అంబారీపై మహాదేవుడు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అనంతరం అలంకార మండపం నుండి బయలుదేరి వాహన మండపంలో కొలువుదీర్చి శ్రీకాళహస్తి పురవీధుల్లో గ్రామోత్సవం చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామి అమ్మవార్లను వెండి అంబారీలో ఉంచారు. పురవీధుల్లో మేళ తాళాలు, కోలాట భజనల నడుమ గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు వెండి అంబారీపై స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. పీఎం అజయ్ పథకం ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్వాల సుధీర్ రెడ్డి డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలోని వెలుగు కార్యాలయంలో ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన
పీఎం అజయ్ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు 12 మందికి వారి వారి జీవనాధారానికి 15,50,000 రూపాయల చెక్కును శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన డ్వాక్రా మహిళలకు వారి జీవనాధారానికి 12 మందికి 15,50,000 రూపాయలు చెక్కుల రూపంలో అందజేశామని, వాటిని ఆ మహిళలు వారి జీవనాధారం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవాలని తెలియజేశారు. మహిళా అభ్యుదయానికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తుంటే అవ్వాతాతల ముఖాలలో ఆనందానికి అవధులు లేవని, గత ప్రభుత్వంలో 500-200 రూపాయల పెన్షన్ పంపిణీ పెంచేవాళ్ళని, కానీ ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని తెలియజేశారు. 50% సబ్సిడీతోని మరి ఈరోజు దగ్గర 10 మందికి మొత్తం అన్ని మండలాల నుంచి వాళ్ళ చేయూత కోసం వాళ్ళు చేసే 10 ఉద్యోగాలు కావచ్చు, బిజినెస్కి మరి పిఎం అండ్ ఆల్సో సెంటర్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి మరి ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీంట్లో 50% సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 50% మిగతాది స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. సో దాంట్లో భాగంగా ఈ తల్లులు అందరూ కూడా డ్వాక్రా సంఘాల నుంచి ఎవరైతే ఉన్నారో ఆ సంఘాల నుంచి ఎన్నికలు చేసి ఎన్నుకుని వాళ్ళ దాంట్లో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా ఒక మరి చూశాను దేని వాడుతున్నట్టు, కొంతమంది ఇంటర్నెట్ షాప్ కోసమో లేకుంటే కొన్ని కంప్యూటర్ షాప్స్ పెట్టినారు, కొంతమంది టైలరింగ్ దానికోసం వాడుతున్నారు, కొంతమంది ఆ రకంగా అందరు కూడా వాళ్ళ దీంట్లో చేసుకొని నెలకి ఏదో ఒకటి సంపాదించిన దాంట్లో ఆడవాళ్ళు వాళ్ళ కాలం వాళ్ళు నిలబడేదానికి మరి అటు పిఎం గారు మోదీ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కృషితోని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఎప్పుడైనా లేని విధంగా ఇమీడియట్గా వచ్చిన వెంటనే ఇమీడియట్ చెక్ చేయడం జరిగింది. ఎంతమంది వచ్చా కూడా 11 మంది చెక్ చేయడం జరిగింది. ఇది కావాలంటే మీరు కూడా కాపీ ఒకటి ఇస్తాను మీకు. 10 మందికి ఇవ్వడం జరిగింది. 10 మందికి 14,50,000 రూపాయలు మొత్తం ఇవ్వడం జరిగింది. ఆనందం వ్యక్తం చేసి మాకు కూడా ఆనందం. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా 1982-83 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం డిఎస్పీ నరసింహమూర్తి మరియు నాగేశ్వర ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణోత్సవం సందర్భంగా 1982-83 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని సూచించారు. సుమారు 2,000 మంది భక్తులకు అన్నదానం చేశారు. అన్నదానంలో సుమారు 8 రకాల వంటకాలు భక్తులకు అందించారు. డిఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎల్లవేళలా చేయాలంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 1982-83 పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు నాగేశ్వరరావు, సురేష్, బాలచంద్ర, ధన, గోపి, నీలకంఠ శ్యామ్, సుబ్రహ్మణ్యం, మనోహర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము 82-83 పూర్వ విద్యార్థులందరూ గత 15 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేస్తూ వస్తున్నాము. ఈ రోజు కూడా అదే విధంగా 15 సంవత్సరం పురస్కరించుకుని ఈ రోజు కళ్యాణోత్సవం సందర్భంగా 2,000 మందికి అన్నదాన కార్యక్రమం మరియు రథోత్సవం రోజు పంచామృత పంపిణీ మరియు శివరాత్రి రోజు కిచిడి చట్నీ ఇవన్నీ మొత్తం 1000 మందికి దాకా ఆరోగ్య చేయడం జరిగింది. ఈ రోజు 2,000 మందికి అన్నదానము 8 రకాలతో అన్నదానం చేయడం జరిగింది. ఇదందరిది మా అందరి 1982-83 పూర్వ విద్యార్థులందరూ సహాయ సహకారంతో మేము నిర్వహిస్తున్నాం అనేది కాన్సెప్ట్ అందరూ జగమెరిగిన సత్యం. మేము 1982-83 సంవత్సరానికి సంబంధించినటువంటి అప్పుడు 10వ తరగతి చదివినటువంటి పూర్వ విద్యార్థుల సంఘము గత 15 రోజులుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మామూలుగా ప్రతి పెళ్లిలో కూడా సాయంత్రం రిసెప్షన్, తెల్లవారుతో మళ్ళా భోజనము అలా పెడతారు కదా. ఆ రకంగా
శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఈ కళ్యాణం సందర్భంగా ఈ రోజు షడ్రసోపేతమైనటువంటి 8 రకాలైనటువంటి రకరకాల విందు భోజనాన్ని ప్రతి సంవత్సరము అందిస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించే భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. అనంతరం వాహన సేవ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అనంతరం శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి వార్ల పరిణయోత్సవం నిర్వహించడం అనాదిగా సంప్రదాయంగా వస్తోంది. నటరాజస్వామి స్వరూపమైన లయకారుని పరిణయోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలోని 16 కాళ్ల మండపంలో శివకామ సుందరి సమేత నటరాజస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హోమ పూజలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం విశేష అలంకారాలు చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా రమణీయంగా నిర్వహించి మంగళధారణ చేపట్టారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరబాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ 159వ దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వై కోటేశ్వరబాబుకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా, న్యాయవాదులు రమేష్ బాబు, రాజేశ్వరరావు. అనంతరం ముఖ్య అతిథి కోటేశ్వరబాబు చేతుల మీదుగా ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరబాబు మాట్లాడుతూ పేదలకు సాయం చేస్తున్న మునీర్ బాషాకు అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా మాట్లాడుతూ ఆంధ్రశ్రీ అవార్డు గ్రహీత ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరబాబు కరోనా సమయంలో ప్రజలకు తనవంతు సాయం చేశారని, అంతేకాకుండా మూగజీవాల ఆకలి తీర్చడానికి ఆయన చేసిన కృషి ఎన్నలేనిదని కొనియాడారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో విద్యా సామగ్రి అందిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సేవలతోనే దైవాన్ని మెప్పించమని అదే ఒక ఉద్దేశంతో మన మునీర్ బాషా గారు సుమారు 13 సంవత్సరాలుగా ఒక హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించి నిరాశ్రయులకు తన వంతు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నా చేతుల మీదుగా వారికి నెలవారీ సరుకులను అందించడం కూడా నాకు సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఈ శైవ క్షేత్రంలో ఇలాంటి వారు ఉండడం చాలా నాకు ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మా కార్యక్రమాల్లో కూడా ఆయన భాగస్వామ్యం చేస్తాము. మున్ముందు ఈ హెల్పింగ్ హ్యాండ్స్ కూడా నా వంతు సహాయాలు అందిస్తానని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ. నేటి నుంచి రంజాన్ పవిత్ర దినాలు ప్రారంభం కానుండడంతో నేటి సాయంత్రం చంద్రుని ముస్లిం సోదరులు వీక్షించడంతో రేపటి నుంచి ఉపవాస దీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని మసీదులన్నీ ముస్లిం సోదరులు అల్లా ప్రార్థనలతో నిండిపోయి అల్లా నామస్మరణలు చేస్తున్నారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక పండుగ ముగిసిందని మరో పండుగ ప్రారంభం కానుందని, శివరాత్రి ఎంత అద్భుతంగా నిర్వహించామో అంతే అద్భుతంగా రంజాన్ పండుగను సైతం నిర్వహిస్తామన్నారు. ముస్లిం సోదరులు నమాజ్ చేసే ప్రార్థనా మైదానానికి సంబంధించి ప్రేయర్ వాల్ నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు కేటాయించామని, దీంతో ఈ ప్రార్థనా మైదానం మరింత శోభాయమానంగా ఉంటుందని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ముస్లిం సోదరులు ఈ ప్రార్థనా మైదానంలో ప్రార్థనలు చేసుకోవడానికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రంజాన్ పండుగ నాడు ముస్లిం సోదరుల ప్రార్థనా మందిరానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. ఇంకో పండుగ వచ్చింది. డెఫినెట్గా ఈ పండుగలు అనేది మంచిది. అందులో రంజాన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా ముస్లిం సోదరులందరూ కూడా रमजान मुबारक। सबके ऊपर अल्लाह का करीम रहेगा। सब जने इंशाल्लाह पूरा हैप्पीनेस के साथ रहने के लिए सब जने को अल्लाह को प्रे कर रहा है। सो फिर से सब जने को, मेरा भाई बहनों को, శ్రీకాళహస్తి में सब जने मेरे भाई बहनों को రమజాన్ ముబారక్। దాని తర్వాత ఇప్పుడు ఏవైతే ఉందో లాస్ట్ టైం ప్రామిస్ చేశాను దాని విధంగా మనం వాల్ కూడా స్వామి వారికి కట్టిస్తాను అలాగే అది కూడా స్టార్ట్ అయిపోయింది, అది కూడా రీచింగ్ స్టేజ్లో ఉంది। నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో రెడీ అయిపోతుంది। అది అక్కడ కూడా మొత్తం జేసీబీలు పెట్టి రెడీ చేసుకొని ఈ రమజాన్ టైంకి నేను కూడా వచ్చి ఎవ్రీ టైం ప్రే చేస్తాను కాబట్టి రమజాన్ టైంలో వచ్చేసి అక్కడ బ్రహ్మాండంగా ఈసారి
కాళహస్తిలో గుళ్ళో ఏం పెనుమార్పు చూడబోతున్నారో అక్కడ కూడా మీరు పెనుమార్పు చూసి బ్రహ్మాండంగా వాళ్ళు కూడా పూజలు పురస్కారాలు చేస్తారు, బాగుంటుందని తెలియదు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని ధూర్జటి కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. శివపార్వతుల వేషధారణలో చిన్నారులు చేసిన భరతనాట్యం తిలకిస్తున్న భక్తులు భక్తి పారవస్యంలో ఓలలాడుతూ శంకరుని తాండవ నాట్యాన్ని తిలకించారు. ఇంతటి అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించిన చిన్నారులను పలువురు అభినందించారు. శ్రీకాళహస్తి దేవస్థానం వారు కండువాతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు. మార్చి 3వ తేదీన సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు 9 గంటలకల్లా తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్క భజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం సకలలోక కళ్యాణకారకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు దివ్య మోహిని రూపంలో ఉత్సవమూర్తి అయి తిరుచ్చిపై చిన్న కృష్ణుడు భక్తులను తన కృపా కటాక్షాలతో అనుగ్రహించారు. ఈ దివ్య మోహిని మాయశక్తికి వశమైన జగత్తు వాహ్యవాహక భేదాన్ని గుర్తించుకోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహిని అయి పల్లకీలో కూర్చుని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహిని అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్ని, ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సత్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏకసమయంలోనే సిద్ధింపజేస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు ఉన్నారు. मैं आज पहली बार वेंकटेश्वर स्वामी मंदिर जुबली हिल्स में सौभाग्य मिला आने का, और यहाँ आने के बाद वही अतिभूत है जो फीलिंग है, सेम तिरुपति बालाजी का ही यहाँ एहसास हो रहा, और ऐसा लग रहा कि मैं आज तिरुपति बालाजी मंदिर में ही हूँ, और स्वामी जी की कृपा हुई है कि आज हमें यहाँ दर्शन मिला है. पूरा मन और चित्त यही फील कर रहा है कि हम तिरुपति बालाजी के धाम में ही हैं. धन्यवाद. డాక్టర్ రాఘవ్ శర్మ అంటారు, తిరుమల బాలాజీని అతి చేరువలో, అతి దగ్గరలో, మనసుకి మరింత హత్తుకునే విధంగా ఈ దేవస్థానంలో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కలియుగ వైకుంఠ రూపమైనటువంటి శ్రీనివాసుణ్ణి ఇక్కడ చూసినందుకు గాను మనసు ఎంతో పరవళ్ళు తొక్కుతోంది. ఈరోజు ఈ వెంకటేశ్వరుడి యొక్క దర్శనం నిజంగా నా పూర్వజన్మ పుణ్యఫలం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రాధికా శ్రీనివాస్ అండి. నాది మోహన కల్చరల్ అకాడమీ. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి జూబ్లీ హిల్స్ టెంపుల్లో కూడా జరుగుతున్నాయి. చాలా బాగున్నాయి. ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా బాగుందండి. ఇటువంటి అవకాశం కలిగినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. సొగసుగ పల్లకి చూడబె కలికి తెగువను బోయలు తెచ్చిరి హరికి. సొగసుగ పల్లకి చూడబె కలికి తెగువను బోయలు తెచ్చిరి హరికి. సొగసుగ పల్లకి చూడవే కలికి తెగువను బోయలు తెచ్చిరి హరికి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు. అశేష భక్తజన వాహిని నడుమ కన్నుల పండుగగా గిరి ప్రదక్షిణ. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని మార్చుదాం. ప్రజలకు అవగాహన ర్యాలీలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య విజ్ఞప్తి. ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు. నమాజ్ చేసే మైదానంలో ముస్లిం సోదరులకు సౌకర్యాలు కల్పిస్తామన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.